చూసుకోవచ్చు గణేష్ వచ్చేసి మంచి ఆరాంసే మనకైతే కూర్చుంది. అటు ఇటు చూసుకోవచ్చు గజరాజు మీదనైతే హనుమంతుడు అయితే కూర్చున్నాడు. తొండం మీద కూడా వర్క్ చూసుకోరు కాక వేరే అంతేకాకుండా ఐస్ వర్క్ కానీ చెవులు కూడా చూసుకోవచ్చు కాక చెవులు అయితే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. సో చూస్తురుగా ఎస్ఎండి బ్రో అవుతున్నాడు. బ్రో ఇక్కడ వచ్చేసి మన గణపతులు ఎట్లున్నాయి? మస్తున్నాయి. ప్రజెంట్ అయితే మన కలర్స్ అయితే విఘ్నేశ్వర కలర్స్ అయితే ఎక్కువ అయితే మనకి పూల్ పెట్టి మోడల్ టైప్స్ తెచ్చేసారు. లైక్ వారి మీద దర్శనం ఇస్తారు. గణపతి కూడా చూసుకోవచ్చు ఆరాంసే సింహాసనం మీద కూర్చున్న గణపతి. అమ్మవారికి చేతుల గాజులు కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా వర్క్ ఉందనేది. హలో కాక నమస్తే, నేను వచ్చేసి అయితే మన విఘ్నేశ్వర కలర్స్లో కొట్ల దగ్గరనైతే ఉన్నట్టు. ఒకసారి ఇక్కడనైతే మీకు ఒక డెమో 2 పీసులు ఉన్నాయి గణపతి వచ్చేసి. అవి రెండైతే ఇప్పుడు మీకు చూపిస్తానంటే బ్యాక్ కెమెరాతోని. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే గణపతి ఆరాంసే క్రాస్ అయితే కూర్చుంది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే తబలా అటు ఇటు అయితే మనకు తబలా చూసుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే బ్యాక్ రోప్ అంటే సైడ్కి వచ్చేసి నెమలి చూసిరు కదా, సంథింగ్ ఇది అంశన నెమలి అనేది ఒకసారి కింద కామెంట్ చేయాలి. అంతేకాకుండా గణపతి చూడురి 4 హ్యాండ్స్తో అయితే మనకు ఉంది. అంతేకాకుండా మీద బొట్టు వర్క్ కానీ తొండెం వర్క్ కానీ మన చెవులు కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా మీద చూడురి మనకైతే పామ్ అన్నట్టు. అంతేకాకుండా కిరీటం బ్యాక్ రోప్ కూడా చూసుకోవచ్చు. మనకి చక్రం ఎంత నీట్గా ఉంది అనేది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే సేమ్ పీస్, కాకపోతే మనకైతే మీదనైతే వితౌట్ స్నేక్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి కలర్ డిఫరెంట్. అంతేకాకుండా పంచవర్క్ చూడురి ఎంత డీటెయిల్గా ఉందనేది. సో చూసారు కదా, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయ్యి ఫటాఫట్ అప్డేట్స్ అయితే ఇచ్చేద్దాం. హలో కాక నమస్తే, ఇవాళ నేను వచ్చేసి మెట్పల్లి రోడ్, మనకైతే కొట్ల మెట్పల్లి రోడ్ దగ్గర విఘ్నేశ్వర కలర్స్లో అయితే ఉన్నా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క పీస్ అయితే కలరింగ్ అవుతున్నాయి. ఒక డెమో పీస్ అయితే ఒక 2 అవుతున్నాయి. అంతేకాకుండా కలరింగ్ ఎట్లయితుంది ఏం కదా ముచ్చట మొత్తం మీకైతే చూపిస్తా. కానీ కోమా ఉంటుంది అన్నట్టు ఒక్కొక్క తెలంగాణ సాంచే మోడల్లో నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వచ్చేసి మీకైతే ఒకసారి నేను అడ్రస్ అయితే చూపిస్తాను. సో మనకు వచ్చేసి కొట్ల నుంచి మెట్పల్లి పోయే రోడ్ అయితే ఇక్కడ వచ్చేసి మనకైతే చూస్తురు కదా, ఈ రూట్ వచ్చేసి మనకు ఆపోజిట్ అయితే విఘ్నేశ్వర కలర్స్. అంతేకాకుండా ఒకసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గణపతి అయితే మనకైతే బయటనైతే పెట్టేసారు. సో ఇప్పుడు మనం వచ్చేసి అయితే డెమో పీస్ అయితే చూసేద్దాం. సో చూస్తురు కదా తబలా వాయిస్తున్నట్టు. అంతేకాకుండా మీదనైతే శ్వేషనాగు గణపతి కూడా చూసుకోవచ్చు. ఒక యూనిక్ మంచి సైడ్ కూర్చొని అయితే ఒక క్రేజీ ఉందన్నట్టు. సేమ్ పీస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవాలి ఎంత మంచిగా ఉందనేది. తబలానైతే వాయిస్తుంది. పీట కూడా చూసుకోవచ్చు. కింద చూసుకుంటే మనకు స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసారు. మీద బొట్టు వరకు యూడురి కాక ఎంత క్రేజీ ఉందనేది. అంతేకాకుండా ఓం కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా వచ్చింది అనేది. తొండే వర్క్ కూడా చూసుకొని. అంతేకాకుండా ఇటు చూసుకుంటే మనకైతే అంశ చూసుకోరు ఎంత అంటే డీటెయిలింగ్ వర్క్ ఎంత మంచిగా ఉందనేది. చూసుకుంటారు కదా ఎంత క్రేజీ ఉందనేది. చలో ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వర్క్ ఎట్లుంది ఇంకా వర్క్ ఏమేమైనా అనేది చూసేద్దాం. చలో కాక ఒక్కసారి ఇవి చూసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి సేమ్ పీస్ కాకపోతే కొంచెం చేంజ్ అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే తబలా కొడుతుంది కదా. అంతేకాకుండా మీద చూసుకుంటే ఇది వచ్చేసి మనకు వితౌట్ ఆర్చ్, ఇది వచ్చేసి ఆర్చ్ అన్నట్టు. గణపతి చూసుకొని వెనుక మనకు వీణ ప్రొవైడ్ చేసిరు. అంతేకాకుండా తబలా కొడుతున్నట్టు సేమ్ అన్నట్టు. ఇవి మొత్తం వచ్చేసి అవే పీసెస్ అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొక పీస్ ఉంది కాక ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మనకు అటు ఇటు సైడ్ వచ్చేసి మనకైతే గజరాజు మీద కూర్చున్న హనుమంతుడు అయితే అటు ఇటు ఉన్నాడు అన్నట్టు. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ వచ్చేసి మంచి ఆరాంసే మనకైతే కూర్చుంది. అటు ఇటు చూసుకోవచ్చు గజరాజు మీదనైతే హనుమంతుడు అయితే కూర్చున్నాడు. బ్యాక్ రోప్ చూసుకోవచ్చు కాక మొత్తం వేరే. అంతేకాకుండా మీద చూసుకుంటే మనకైతే సూర్య భగవానుడు మనకు వచ్చేసి 9 గుర్రాలతోనైతే మనకు దర్శనం ఇస్తున్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ వర్క్ అయితే ఇంకా కాలేదు. గోల్డ్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉందన్నట్టు. ఐస్ వర్క్ కానీ బొట్టు వర్క్ కానీ మొత్తం కూడా కంప్లీట్. ఇక్కడ చూసుకోవచ్చు ఇవి మొత్తం వచ్చేసి అవే పీస్ అన్నట్టు. సో కాక ఇంకా కలరింగ్ వర్క్ అయితే అవుతుంది. అదైతే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక యూనిక్ బొజ్జ గణపతి అవుతుంది కాక అది మీకైతే నేను చూపిస్తాను. సో చూస్తురు కదా ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి. అంతేకాకుండా ఇక తొండం మీద కూడా వర్క్ చూసుకోరు కాక వేరే. అంతేకాకుండా ఐస్ వర్క్ కానీ చెవులు కూడా చూసుకోవచ్చు కాక చెవులు అయితే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. ఆర్చ్ చూసుకుంటే మనకు నెక్స్ట్ లెవెల్ కాక మొత్తం మల్టీ కలర్తో అయితే దింపేసిరు. అంతేకాకుండా మొత్తం మనం చూసుకోవచ్చు కింద విత్ స్టాండ్తో అయితే గణపతి. సో చూస్తురు కదా ఇక్కడ వచ్చేసి ఇంకొక గణపతి మీకు చూపిస్తా. సో చూస్తురు కదా ఈ గణపతి వచ్చేసి మనకైతే బ్యాక్ రోప్ లేదు. తొండం వరకు కూడా చూసుకోవచ్చు మంచిగా మల్టీ కలర్తో అవుతుంది. తొండం కూడా చూసుకొని కాక ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా స్వస్తికు మనకైతే 4 చేతులు కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే గోల్డ్ వర్క్ లేదు. కాకపోతే ఇక్కడ చూసుకొని కాక ఎంత నీట్గా ఉందనేది. మనకైతే ఇక్కడ నాగుపాము అయితే అంటే మనకైతే కడుపు చుట్టూ అయితే కట్టినట్టుంది. అంతేకాకుండా బొట్టు వర్క్ చూడరు ఐస్ వర్క్ చూడరు ఎంత డీటెయిల్గా ఉందనేది. సో కాక ఇక్కడ వచ్చేసి క్రీటం వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆ క్రీటం వర్క్ అయినాక మళ్ళీ మీకైతే అప్డేట్ ఇస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మనమైతే ఇంకా కొన్ని గణపతులు అయితే చూసేద్దాం. కలర్ అవుతుంది ఎట్లయితుంది ఏంటో ముచ్చట మొత్తం మీకైతే చూపిస్తాం. సో కాక ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం వెంటనే
సరే ఇప్పుడు వచ్చేసి మనమైతే అటు అంటే మనమైతే అటు సైడ్ అయితే చూద్దాం కలరింగ్ ఎట్లయితుంది ఏం కథ అనేది అయితే. సో చూస్తుగా ఎస్ఎండి బ్రో అవుతున్నాడు. బ్రో ఇక్కడ వచ్చేసి మన గణపతులు ఎట్లున్నాయి? వస్తానే మస్తుంది. ప్రజెంట్ అయితే మన కలర్స్ అయితే విఘ్నేశ్వర కలర్స్ అయితే ఎక్కువ అయితే మనకి దూల్ పెట్టి మోడల్ టైప్స్ తెచ్చేసారు. లైక్ మనకి అన్నయ్య చూపించినట్టున్నాడు. ఇక్కడ రాకైతే మనకి పీట పైన కూర్చున్న గణపతి కానీ సింహాసనం పైన కూర్చున్న గణపతి కానీ ఒకసారి గణపతి ఫేస్ కట్ చూసి చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనకి వీడియో చూస్తే ఇట్లా మనకి గణపతి బుద్ధలు అయితే చేసిన చూసుకున్నట్టయితే చేసారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఇటు వచ్చేసి చూద్దాం. ఈ గణపతి అయితే చూసుకోవచ్చు కాక చూపెట్టినా కదా హనుమంతుంది అయితే. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే అమ్మవారి మీద దర్శనమిస్తారు. గణపతి కూడా చూసుకోవచ్చు. ఆరామ్సే సింహాసనం మీద కూర్చున్న గణపతి. అమ్మవారికి చేతుల గాజులు కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా వర్క్ ఉందనేది. సో మనకు వచ్చేసి అమ్మవారిని ఇష్టపడేటోళ్ళు అయితే ఈ పీస్ అయితే బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక బొజ్జ గణపతి అయితే మీకు చూపిస్తా కాక. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకైతే గణపతి తొండె మీద వర్క్ ఉడురి కాక ఖాళీ కోమ అంటున్నా. చేతిలో కూడా చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్. మొత్తం వచ్చేసి కలరింగ్ అవుతున్నాయి. అమ్మవారు అయితే దర్శనం చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉంది. ఐస్ వర్క్ కానీ గణపతి ఐస్ వర్క్ కానీ తొండం మీద వర్క్ కానీ అంతేకాకుండా ఇక్కడ సింహాసనం చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. చూస్తున్నారు కదా, మొత్తం అమ్మవారికి వచ్చేసి ఇటు 8 అంటే మొత్తం 8 చేతులతోనే అయితే దర్శనం ఇస్తుంది అమ్మవారు. సో చూస్తున్నారు కదా, ఇంకనైతే కలరింగ్ వర్క్ అయితే అవుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కలరింగ్ కానీ గణపతులు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం డిఫరెంట్ అన్నట్టు, అంటే పంచ మోడల్తోనైతే ఇవైతే మీకు చూపిస్తే. అంతేకాకుండా కలరింగ్ అయినాక మళ్ళీ కూడా ఒక అప్డేట్ ఇస్తా అన్నట్టు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే బ్యాక్ డ్రాప్ ఉన్న గణపతి మీద వచ్చేసి శ్వేతనాగు. అంతేకాకుండా పీఠ మీద కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా పంచ వర్క్ అయితే ఇంకా మనకి అంటే మొత్తం వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే కింద వచ్చేసి మన కాలైతే శ్వేతనాగు మీద పెడుతున్నట్టు. గణపతికి బ్యాక్ డ్రాప్ అయితే ఏం లేదు. గణపతి వచ్చేసి వేరే. ఇక్కడ వచ్చేసి మనకైతే చిన్న సర్కార్ అయితే ఫేమస్ కదా. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక చిన్న సర్కార్ అయితే చూపిస్తా అన్నట్టు. సో చూస్తున్నారు కదా, సర్కార్ గణపతి. సో చిన్న దాదాపు మనకు వచ్చేసి ఒక 10 నుంచి 12 ఫీట్ల దాకా ఉంటుంది అన్నట్టు గణపతి. సో కాక ఒకటే మీకు సర్కార్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే ఒకసారి ఈ కలర్స్కి విఘ్నేశ్వర కలర్స్కి అయితే విజిట్ చేయాలి. మొత్తం ఒక్కొక్క గణపతి అయితే క్రేజీ. అంతేకాకుండా కొన్ని పంచేవి ఉన్నాయి. అంతేకాకుండా ధూల్పేట మోడల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో కాక ఇక్కడ కూడా మిస్ చేయకూడదు. మొత్తానికి అయితే మన కలర్స్ని అయితే ఒకసారి విజిట్ చేయాలి. సరే ఉంటాం. అలా జై శ్రీ గణేష, జై శ్రీరామ్.